రావులే బాగా మంది చుట్టాలు ఉన్నారు. ఏందో అన్నా కోట్లింగమన్నా చెప్పు తమ్మి. ఇవాళ బయట బాగా మంది చుట్టాలు ఉన్నారు. ఏం లేదన్నా, ఏం లేదు తమ్మి, కూర్చో ఫస్ట్ ఒకసారి ఇట్లా చెప్తా గానీ. అంత ఏం లేదు తమ్మి, అంత మీ వదిన రాజ్యమే కదా, మనకేం తెలుసు, మీ వదినకేం మొత్తం తెలుసు. అసలు ఏమో అర్థమైతే లేదు. కాకి సౌండ్ వినబడ్డదన్నా. అవునా తమ్మి? అందుకేనా ఇట్లా ఇట్లా నువ్వుతున్నావు అప్పటి నుంచి మొత్తం బెడ్ అంతా షేక్ అవుతుంది కదా తమ్మి. నాకు నానమ్మ చెప్పింది గుర్తుకొస్తాందన్నా. ఏం చెప్పింది తమ్మి? నాకైతే ఏం చెప్పలేదు. మరి మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చెప్పింది. ఏం చెప్పింది తమ్మి? కాకిలో రుద్దే చుట్టాలొస్తారట కదా అన్న. ఏమో తమ్మి అడంగిన్నా. వాళ్ళు వెళ్ళాలంటే ఎట్లా అన్న? ఏముంది తమ్మి, మీ అదిన గట్టి కొర్రిందంటే చాలు. వదిన అన్న వల్ల భయం భయం అయిందన్న. నీకా తమ్మి? టైం అవుతుంది. అవునా తమ్మి? సరే మరి తమ్మి. నడుస్తాడు. సినిమా పోతున్నావా తమ్మి? చేతిలో పుస్తకం ఏంది తమ్మి? టికెట్లు ఉండాలి కానీ. అసలే ఎగ్జామ్స్ కదా అన్న. ఎగ్జామ్సా తమ్మి? మరి ఎగ్జామ్స్ అయితే బుక్ కొండవుతున్నావు ఏం తమ్మి? ఇంటర్వెల్ లో టైం దొరుకుతుంది కదా అన్న, చదువుకుందామని బుక్ పట్టుకోవద్దానా. అవునా తమ్మి? అబ్బా నిజమే తమ్మి, నువ్వు మస్తు చదువుతావు తమ్మి, నా పేరు నిలబెడతావు. ఆహా, ఇది ఒక క్రమశిక్షణ, ఒక అది ఒక ఇది. అంటే ఏం చదువుతున్నావు? చదువుకో చదువుకో. ఇది చెప్పు ఏంది? తమ్మి ఏం చేస్తావా తమ్మి? తమ్మి చదువుతానవా? చదువు తమ్మి చదువు, ఇక నువ్వే నా పేరు నిలబెట్టేది. అవు తమ్మి, నువ్వు 10వ తరగతి మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో, నీకు సైకిల్ కొని పెడతా. ఫెయిల్ అయితే నా తమ్మి 10 సైకిల్ కొని పెడతా. ఎందుకన్నా? సైకిల్ షాప్ పెట్టుకొని తమ్మి. బండి కొనిస్తా అన్నాడు. మా దయ్యాల వదిన ఉన్నారా? లేడు. మా అన్న ఒక్కడే ఉన్నట్టున్నాడు, మంచిగా ప్రశాంతంగా పోయి అడుగుతా. సుధీర్ ఒకరోజు రష్మితో ఒకరోజు డిన్నర్కు వెళ్ళింది. యువకుడు బల్లే బల్లే డ్యాన్స్ అక్రమంగా నాకు బైక్ కావాలి. ఏంద్రా అది? ఏమవుతారా పొద్దున గొర్రెవా బర్రెవా? అది ఏంది అసలు? అది ఏంది? ఆ పుల్లేనా కథ ఏంది? బైక్ కావాలన్నా. బైకా? నీకు 2 కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చిండ్రా? ఒకటి గేరేజ్ అందుకు, ఒకటి బ్రేక్ అందుకు. ఇంకా నన్ను వేసేటాను ఇలాంటి కుర్రోడు చూస్తుంటారు. అంత హాట్గా ఉన్నాడా? ఎట్లా తమ్మి? ఎట్లేదన్నా? ఎట్లేదా? ఇగో వదినం తెలియకుండా 10,000 ఇస్తానా, జావా నేర్చుకో. అర్థమవుతుందా? మంచి లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, పైసలు ఆగని చేయకు. అర్థమవుతుంది కదా? జావా నేర్చుకోవడానికి 10,000 ఎందుకన్నా? వదిన వంటగదిలో అరగంటలో నేర్పిస్తుంది కదా. ఏందిరా నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. అది పులిహోర బ్యాచ్ అధ్యక్ష. అదే మా కోట్లింగ తమ్ముడు ఏం చేస్తాడు? రూమ్లో ఏం చేస్తాడు? ఒకడు ఏమంట రూమ్లో వీడేమో తింటాను, కుక్క బొక్క దొరికినట్టే. అవురా శంభులింగా? ఏంద్రా నిలబడి తింటాను, కూర్చొని తింటారా కొంచెం? ఏం లేదన్నా, నువ్వు మర్దల సంపాదన మీద నువ్వు బతుకుతున్నావు అని తిడుతున్నావు కదా. అవును, అందుకే నేను కూర్చొని కాకుండా నిలబడి తింటున్నా. రైటే, నువ్వు తింటే ఇల్లుకే చాలేదురా భయ్య.
ఏంటిదన్నా? మీ వదిలేటివేంద్రా ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉన్నది. ఇంట్లోనే ఉందన్నా వదిన. ఆ గయ్యాలు కాబట్టి ఇంట్లోనే ఉందా? ఆ, మరి ఇంట్లో ఉంటే మరి ఇంత ప్రశాంతంగా ఉన్నదా? గంట క్రితం ఒక వింత జరిగిందన్నా. ఇంత తమ్మి గంట క్రితం వదిన పెళ్లి. వదిన గంట క్రితం లిప్స్టిక్ తెమ్మంటే నేను మర్చిపోయి సెల్ స్టిక్ తెచ్చిన అన్న. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నేను ఒక గంట సేపు చదువుకున్నామని చెప్పింది. చదువుకుంటానన్నా. అవునారా తమ్మి? నువ్వు చెప్పింది నిలవడరా తమ్మి. అవునారా తమ్మి? అరే వదులు అంటే గుర్తుకొచ్చిందన్నా. మరి నీకు కూడా పొట్టున్నాయి కదా అన్న. అవును తమ్మి రైటే, నాకు కూడా పొట్టుంది. మరి పెళ్ళైన వాళ్ళకే పొట్టు ఎందుకు వస్తుంది అన్న? ఏముంది తమ్మి, అంత మీ వదినదయ్యా. మీ వదిన పెట్టే బాధ కడుపులో దాచుకుంటా కాబట్టి పొట్ట తమ్మి. అవునా అన్న? నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటా?